ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ గురించి చెప్పానని, ఆ రంగంలోకి వెళ్లిన వాళ్లంతా ఉన్నత స్థానాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. శతావధాని మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల విశ్వావసునామ సంవత్సర పంచాంగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. చివరిగా సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం ఇలా అనేక రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్, మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే, మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్ పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళొచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అవధాని నారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ విజయ దుందుబి మోగిస్తారని అన్నారు. ఓడిపోతే చాలా మంది భయపడతారని, అయితే జగన్ అలా భయపడలేదన్నారు. మిథున రాశి వారికి ఏడాది మంచి జరుగుతుందని, మిథున రాశిలో జన్మించిన జగన్ కు మళ్లీ మంచి రోజులొస్తున్నాయని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల్లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి జగన్ అని అన్నారు. తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు అచంచలమైనటువంటి ధైర్యం. ఏమండి ఇలా నిజంగా వస్తారా అని మనకు అనుమానం కలగచ్చు. ఎవడైనా ఏదైనా తలుచుకుంటే సాధ్యం కానిటువంటిది లేదని నిరూపించినటువంటి మహనీయుడు ఆయనే. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. 4 విభాగాలకు చెందిన వారికి ఉగాది పురస్కారాలు అందించారు.